క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన నోవా జీవితాన్ని గురించి కొన్ని శ్రేష్టమైన ఆసక్తికరమైన విషయాలు, ప్రత్యేకంగా మనం ఏ విషయాలు నేర్చుకోవాలో మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధన భక్తుల్లో లేదా పాత నిబంధన వ్యక్తుల్లో చిరస్మరణీయుడు నోవా. ఎందుకు ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన సమయంలో నేను నోవా గురించి జ్ఞాపకం చేస్తున్నానంటే, నోవా జీవితాన్ని నేను మీ ముందుంచి చివర ఒక్క అంశంలో మన జీవితంలో ఏం చేయకూడదో ఆ ఒక్క విషయాన్ని నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవంగా యేసుక్రీస్తు చేసిన కార్యాల్లో నోవా దాదాపుగా అని చేశాడు. యేసుక్రీస్తు వారు జరిగించిన కార్యాలన్నీ కూడా నోవా జీవితంలో అన్ని చూస్తాం, కానీ ఒక్క విషయంలో నోవా విఫలమైపోయాడు. ఆ ఒక్క విషయం కూడా జరిగించుంటే నోవా జీవితం మరొకలాగా ధ్యానించాల్సి ఉండేది. ఇదినేనా ఆ ఒక్క విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అందుకే నోవాని ఏమనాలంటే మనం యేసుక్రీస్తు అసంపూర్ణ నిఘంటువు అనొచ్చు. నోవహు జీవితాన్ని మనం ఏమనొచ్చు, యేసుక్రీస్తు జీవితాన్ని 100% చూయించేవాడు. ఆ ఒక్క విషయంలో అతడు విఫలం అవ్వకపోతే. అందుకే నోవా జీవితాన్ని ఏమనాలంటే యేసుక్రీస్తు అసంపూర్ణ నిఘంటువు, అనగా యేసుక్రీస్తును పరిపూర్ణంగా చివరి విషయంలో చూపించలేకపోయాడు. యేసుక్రీస్తు చేసిన 6 కార్యాలు ఇతని జీవితంలో చూపిస్తాం, కానీ 7వ విషయంలో విఫలమయ్యాడు నోవా. అందుకే ఒక అసంపూర్ణమైన నిఘంటువుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు నోవా జీవితం. యేసుక్రీస్తు చేసిన 6 కార్యాలు మీరు రాసుకోండి. 1 విశ్రాంతి, 2 కృప, 3 సువార్త, 4 రక్షణ, 5 బాప్తిస్మం, 6 తీర్పు. ఇవి 6 విషయాల్లో యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. ఇక 7వ విషయానికి వచ్చేటప్పటికి విధేయత. ఈ విధేయత విషయంలో నోవా తన చివరి జీవితంలో విధేయతలో అతడు విఫలమైపోయాడు. ఆ ఒక్క విషయంలో. ఇదినేనా నోవా జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. రండి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం, 5వ అధ్యాయం అంతా కూడా మీరు చదివినప్పుడు 5వ అధ్యాయం 28 నుండి 32 వచనాల్లో నోవా చారిత్రక వాస్తవాలు, వంశావళిలో మిగతా చరిత్రలో ఉన్న వ్యక్తులలో వంశావళిలో అక్కడ నోవా పేరు మనం చూస్తాం. ఆదికాండం 5వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు చదువుతున్నాను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. ఈ లెమెకు ఎవరు అంటే నోవా తండ్రి. 182 ఏండ్లు బ్రతికి 82 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తున్ననుకొని అతనికి నోవా అని పేరు పెట్టాను. నోవా ఫుట్ ప్లేట్లో కింద రాయబడి ఉంది నెమ్మది. లెమెకు, నోవా తండ్రి పేరు ఎవరు? లెమెకుకు నోవా పుట్టేటప్పటికి తన తండ్రి యొక్క వయసు 182 సంవత్సరాలు. అప్పటికి దేవుడు భూమిని శపించాడు. భూమి మీద గచ్చ పొదలు, ముళ్ళ పొదలు వచ్చాయి. భూమి తన సారం ఇవ్వడం మానేసింది. మనిషి చెమట కార్చడం నేర్చుకున్నాడు. ఎంత కష్టమైనా, ఎంత కష్టపడినా, ఎంత చెమటోర్చినా, ఎంత శ్రమ చేసినా భూమి మాత్రం శపించబడింది కదా. తన ఫలసాయాన్ని ఇవ్వలేకపోతూ ఉంది. ఎందుకు శపితమైంది భూమి? అయ్యో, ఇంత సేద్యం చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత సమయాన్ని వెచ్చించి భూమిని సేద్యపరిచిన భూమి తన ఫలసాయం ఇవ్వలేకపోతుంది.
కష్టానికి తగిన ఫలితం రావడం లేదు అని 182 సంవత్సరాలప్పుడు తన కుమారుడు పుట్టినప్పుడు ఇకనైనా దేవుడు కరుణ చూపించకపోతాడా? ఇకనైనా దేవుడు జాలి చూపించకపోతాడా? ఆయన కనికరాన్ని చూపించకపోతాడా? కష్టానికి తగిన ఫలితం ఇవ్వకపోతాడా? అలజడి, కల్లోలం, దుఃఖం, బాధ, అవిశ్రాంతం ఇదంతా ఉన్న ఈ పరిస్థితుల్లో కుమారుడు పుట్టగా దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో పేరు పెట్టుకున్నాడు కుమారుడికి. ఆ కుమారుడే నోవా. నెమ్మది అనగా గమనించండి, ఒక నిరీక్షణకు గుర్తుగా పేరు పెట్టుకున్నాడు. అనగా గమనించండి, నెమ్మది రావాలి అని ఒక నిరీక్షణతో కుమారుడికి పేరు పెట్టుకున్నాడు. ఆ కుమారుడే నోవా. నోవా అంటే అర్థం ఏంటంటే నెమ్మది లేదా విశ్రాంతి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు జరిగించబోయే కార్యానికి గుర్తుగా కనిపిస్తుంది నోవా యొక్క పేరు. ఆయన జీవితం ఏమిటి? నెమ్మది. ఏమిటి? విశ్రాంతి. ప్రయాసపడి భారం వచ్చున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అది నోవా జీవితంలో మనం చూస్తాం. లెమెకు తన కుమారుడి ద్వారా విశ్రాంతి రావాలని, తన కుమారుడి ద్వారా నెమ్మది లభించాలని ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ పేరే నోవా. నోవా పుట్టేటప్పటికి తన తండ్రి యొక్క వయసు 182 సంవత్సరాలు. ఆయన పేరు లెమెకు. లెమెకు అనే పేరు పెట్టెను. 30వ వచనం, లెమెకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. నోవహు తండ్రి లెమెకు బ్రతికిన సంవత్సరాలు 777 ఏండ్లు. 7 సంవత్సరాలు. నోవహు 500 ఏళ్ళు గలవాడై హామును, షేము, యాపేతును కనెను. నోవహుకి 3 కొడుకులు పుట్టారు. ఆ 3 కొడుకులు షేము, హాము, యాపేతు. అప్పటికి భూమి మీద ఉన్న పరిస్థితులు 6వ వచనంలో రాయబడింది. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కల వారిని చూచి వారితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. ఆ తర్వాత 5వ వచనం చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవాను చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములను నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచి వేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. గమనించండి, నోవహు కాలంలో ఉన్న పరిస్థితులు చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 9వ వచనం నుంచి కూడా నోహు వంశావళి ఇదే. చూడండి, నోవహు నీతిమంతుడును తన తరముల్లో నిందారహితుడను ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చాలా విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. నోవా గురించి నీతిపరుడు, తన తరముల్లో నిందారహితుడు, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. ఇదే విషయాల పైన కూడా చదివాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఇది చెడిపోయి ఉండిన భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండెరు. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉంది. ఇదే పదం వాడబడుతుంది మళ్ళీ చూడండి. గనక నా సన్నిధిని వారి అంతం వచ్చింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకున్నాము. ఇది నోవహుకు దేవుడిచ్చిన ఆజ్ఞ లేదా ఉపదేశం అని అనుకోవచ్చు. నోవహు చూడండి, జీవిత ప్రారంభ సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేవు. నోవహును కనేటప్పటికీ తన తండ్రి యొక్క వయసు 182 సంవత్సరాలని, 182 సంవత్సరాలప్పుడు నోవా పుట్టాడని, ఆ 182 సంవత్సరాల దాకా తన తండ్రి వ్యవసాయం చేయడంలో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదని, భవిష్యత్తులో ఏదొక రీతిగా విశ్రాంతి తను కోరుకున్నాడని, దానికి ప్రతిగా నెమ్మది నొందినట్లుగా నోవహుకు ఆ పేరు పెట్టాడని మనం
చదువుకున్నాం. చూడండి, నోవాకు వాక్య భాగంలో ఒక చారిత్రకమైన వ్యక్తి, వాస్తవిక వ్యక్తి. ఎందుకంటే నోవాను గురించి బైబిల్ గ్రంథంలోనే కాదు, ప్రపంచ చరిత్రలో, పురాణాల్లో లేదా ప్రపంచ కావ్య గ్రంథాల్లో నోవా గురించి రాయబడింది, జలప్రళయం గురించి రాయబడింది. అయితే జలప్రళయం గురించి రాయబడింది వారికి తగ్గట్టుగా వారు రాశారు ఆ యొక్క గ్రంథాల్లో. వాస్తవంగా జలప్రళయం అనేది ప్రపంచ చరిత్రలో ఒక వాస్తవిక గాథని, నోవా ఒక నీతిమంతుడిగా జీవించాడని, తన తరముల్లో నిందారహితుడిగా ఉన్నాడని, దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతడు ఓడను కట్టాడని, జలప్రళయం నుండి తన కుటుంబాన్ని తన యొక్క నీతి ద్వారా కాపాడుకున్నాడని చాలా గ్రంథాల్లో మనం చూస్తాం. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడండి, నోవహు యొక్క ఆరంభ సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ గ్రంథంలో బైబిల్ చరిత్రలో చూడండి, జీవిత చరిత్ర ఒక్క వచనంలో కూడా రాయగలదు. ఒక వ్యక్తి యొక్క జీవిత సారాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పదములో కూడా పరిశుద్ధాత్ముడు కుదించి రాయగలడు. వాస్తవంగా నోవాను గురించి రాయడానికి పుంకాలుగా రాయవచ్చు, కానీ నోవా జీవితాన్ని గురించి దేవుడు కొన్ని శ్రేష్టమైన విషయాలు మనకు వ్రాయించాడు. ఆదాము లేదా హనోకుల చరిత్రలో చూడండి, మనం ఆ చరిత్ర వంశాలు చదువుతూ ఉంటే ఆదాము దగ్గర నుండి లేదా హనోకు చరిత్రలో ఆ కొనసాగింపుల్లో నోవా మనకు కనిపిస్తాడు. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు అక్కడ నోవా యొక్క చారిత్రకతను మనం అక్కడ చూస్తాం, నోవహు యొక్క చారిత్రతను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడిగిన ప్రశ్నకు నోవాను గురించి ప్రస్తావించాడు. ఏమిటి అంటే, నీ రాకడ సూచనలు, యుగాంతపు సూచనలు భూమి మీద ఎలా ఉంటాయి ప్రభువా అని శిష్యులు క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఆయన వారికి ఇచ్చిన జవాబు ఒలీవల కొండ మీద మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 38 వచనాల్లో ప్రభు చెప్పిన మాట, నోవహు దినములలో ఎలాగుండునో ప్రభు చెప్పాడు. నోవహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయము నాకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుకొనుచు ఉండిరి. చూసారా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో? వారు నోవహు ఓడలోకి వెళ్ళు వరకు కూడా జనాల యొక్క పరిస్థితి అక్కడ వ్రాయబడి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నోవహు ద్వారా 6 కార్యాలు మనం చూస్తాం. 7వ కార్యంలో నోవా ఎలా ఉన్నాడంటే, క్రీస్తు ప్రభువుకి 6 విషయాలలో అతడు పోలికగా కనిపిస్తున్నాడు. 7వ విషయంలో అసలు పోలిక లేదు. అందుకే ఒక అసంపూర్ణమైన నిఘంటువు అని చదువుతాం మనం నోవా జీవితాన్ని. నోవా గురించి మనం చదివాం. నోవా ఎవరంటే దేవునితో నడిచాడు అని ఆలోచించాడు. దేవునితో నడిచాడు, గొప్ప విషయం. దేవునితో నడిచాడు, దేవునికి విధేయత చూపించాడు, విశ్వాసంతో స్పందించాడు, ముందడుగు వేశాడు. 120 సంవత్సరాలు, అవును కదా? ఆలోచించండి, భూమి మీద బలత్కారం పెచ్చుమిరిపోయినప్పుడు, భూమి మీద నరులు తమ మార్గమును చెరిపివేసుకున్నప్పుడు, దేవుని గురించి ఆలోచించేవాడు ఎవడో లేనప్పుడు, మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నోవా నీతిగా జీవించటం అంటే ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మన ఊహలకే అందదు. ఒక్క వ్యక్తి లోక మాలిన్యం అంటకుండా దేవునితో నడవడం అంటే మాటల. అదే మనం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో దేవునితో నడిచాడు నోవా. దేవునితో కూడా అనుదినం, ప్రతి అడుగు, ప్రతి సందర్భం, ప్రతి స్థితిలో కూడా ఈ యొక్క నోవా దేవునితో నడిచాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోవహు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 6 కార్యాలు. 1, విశ్రాంతి పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. లెమెకు 182 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు. విశ్రాంతి అని పేరు పెట్టాడు, నెమ్మది అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆ పేరు? ఆలోచించండి. ఆ పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి అంటే, మనం వాక్యం చదువుకున్నాం, భూమి శపించబడింది విశ్రాంతి లేదు వారికి.
ఈ కుమారుడి ద్వారా దేవుడు విశ్రాంతి ఇవ్వాలని నిరీక్షణతో ఎదురు చూశాడు. నోవా నెమ్మది. ఆ వ్యవసాయము చేయడానికి, అవును, వాళ్ళ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎంత దున్నినా, ఎంత దుక్కినా, ఎంత కష్టపడినా ఫలసాయం రాదు. వారి చేతి నిండా పంట రాదు. ఎందుకు? అది నా పాపమును బట్టి దేవుడు ఆదాము అవ్వల అవిధేయతను బట్టి మీ వల్ల భూమి శపించబడింది అన్నాడు. శపితమైన భూమిని సాగు చేస్తే అది ఫలసాయం ఇస్తుందా? ఇవ్వదు. అందుకే వాళ్ళు పడ్డ పాటలు అన్నీ కాదు, వారికి విశ్రాంతి లేదు. వారి పడ్డ శ్రమకు తగిన ఫలితం లేదు. 182 సంవత్సరాలు వచ్చాయి. లెమెకుకు, నోవా తండ్రికి కుమారుడు పుట్టాడు నోవా. అనగా రేపైనా మంచి జరగకపోతుందా? ఈ కుమారుడు పుట్టుక భవిష్యత్తులైనా మాకు విశ్రాంతి దొరక్కపోతుందా? మా జీవితాలకు నెమ్మది రాకపోతుందా? ఆ సూచనగా నోవహుకి నెమ్మది లేదా విశ్రాంతి అని పేరు పెట్టాడు. అయితే ఆ విశ్రాంతి యేసుక్రీస్తులో నెరవేరింది. లెమెకు లాంటి జీవితాలు, లెమెకు లాంటి గుండె బద్దలైన జీవితాలు, లెమెకు లాంటి కల్లోలం నిండిన బ్రతుకులు, లెమెకు లాంటి తగిన కష్టానికి ప్రతిఫలం రాని జీవితాలు, నిరాశ, నిస్పృహ, కలవరం, దుఃఖం, వేదన, శపితమైన స్థితిలో ఉన్న మానవ జీవితాలకు యేసుక్రీస్తు వారు విశ్రాంతి. ఆయన ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. ఏ రీతిగా లెమెకు తన కుమారునికి నోవా అని పేరు పెట్టాడో, తన కుమారుని ద్వారా నెమ్మది రావాలని కోరుకున్నాడో, ఇదినేనా ఆ విశ్రాంతి మనకు క్రీస్తు ప్రవహిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో నోవా యేసుక్రీస్తుకు పోలిగ్గా కనిపిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో 182 సంవత్సరాలప్పుడు అతడు పేరు పెట్టాడు. ఏమిటంటే నెమ్మదిని పేరు పెట్టాడు. తన జీవితానికి, తన ప్రయాసకి ఈ నోవా అని పేరు పెట్టుకున్న ఈ కుమారుడు నెమ్మది దొరుకుతుందని, దొరకాలని దృఢంగా విశ్వసించాడు. వాస్తవంగా లెమెకుకు యేసుక్రీస్తు పేరు తెలియదు, కానీ దేవుడు చేయబోయే కార్యాన్ని విశ్వసించాడు అని గుర్తుపెట్టుకోవాలి. లెమెకుకు యేసుక్రీస్తు గురించి తెలియదు కదా. కాబట్టి మొట్టమొదటి విషయం, నోవా జీవితంలో మనం విశ్రాంతిని చూస్తాం. ఆ మాట రాసుకోండి, విశ్రాంతి. మొట్టమొదట పాఠం మనం నేర్చుకోవాలి, విశ్రాంతి. ఇక రెండో పాఠం, నోవా కృప పొందినవాడాయను. ఆ మాటలు రాసుకో, నోవా కృప పొందినవాడాయను. గమనించండి, నోవహు పుట్టిన 500 సంవత్సరాలు గడిచిపోయాయి. 500 సంవత్సరాలు అతడు నీతిమంతుడుగా ఉండడం అంటే మాటలు అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి. 500 సంవత్సరాలు బైబిల్ గ్రంథం రాయబడింది. 500 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. దుష్టత్వం హెచ్చరిల్లిన సమయంలో దేవునితో నడిచాడు. అవును, దేవునితో నడవడం అంటే ప్రతి దినం ఆయనతో అడుగులు వేస్తూ సహవాసం చేశాడు. జీవితాంతం దేవునికి సహవాసిగా బ్రతికాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 500 సంవత్సరాలు లేకపోతే దేవుని కృప పొందుతాడా? దేవునితో నడిచాడు. దేవునితో ఎప్పుడు నడుస్తాడు ఒక వ్యక్తి? దేవునితో. మీరు ఆలోచించండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సమ్మతి లేకుండా నడుస్తామా? ఇద్దరు వ్యక్తుల జీవితాలు, అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు, ఆలోచన ఒకటే అయినప్పుడు నడుస్తారు. ఇద్దరి మధ్య సమ్మతి వచ్చినప్పుడే నడుస్తారు. నోవా దేవునితో నడిచాడు. ఏ సమయంలో తెలుసా? భూలోకమంతా చెడిపోయి ఉన్నప్పుడు. ఆలోచించండి. నోవహు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు? భూలోకం అంతా బలత్కారంతో నిండినప్పుడు. మనం వాక్యభావం, నోవహు దినాల్లో ఎలా ఉంది అంటే భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నది అని, భూలోకం బలత్కారంతో నిండి ఉన్నది అని, భూలోకం చెడిపోయి ఉన్నదని, భూమి మీద మనుషులు తమ మార్గమును చెడిపేసుకున్నారనే విషయాలు రాయబడ్డాయి. ఈ 4 విషయాలు చదువుకున్నాం. భూమి మీద చూడండి, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది 1, భూలోకం బలత్కారంతో నిండిపోయింది 2, భూలోకము చెడిపోయి ఉంది, భూమి మీద మనుషులు
తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. 4 విషయాలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాం. హెబ్రీ భాషలో ఒక విషయాన్ని నొక్కి చెప్పేటప్పుడు అదే విషయాన్ని 2 సార్లు చెప్పడం అలవాటు. ఒక విషయాన్ని హెబ్రీ భాషలో ఒక విషయాన్ని నొక్కి చెప్పేటప్పుడు అదే విషయాన్ని మరోసారి చెప్తారన్నమాట. అంటే చూడండి, దాని విషయం నొక్కి చెప్పబడింది అంటే 2 సార్లు. ఆ తీవ్రత ఎంత పతాక స్థాయికి వెళ్ళిందో ఒకసారి ఆలోచించండి. అనగా ఆ దినాల్లో భూమి మీద నరులు ఎంత భయానకమైన దుష్టత్వంలో జీవిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొక విషయాన్ని కూడా చదువుతాం. ఆదికాండం 4:23 ఇలాంటిదే. నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని నేను చంపితినని, నన్ను కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని అని ఒక విషయాన్ని 2 సార్లు నొక్కి చెప్పడం. కీర్తనకారుడు కూడా 131 కీర్తన 5వ వచనంలో కూడా యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అనే మాట. ఒక విషయాన్ని నొక్కి చెప్పడాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి. నోవహు కాలము నాటి పరిస్థితి అలాంటిది వర్ణిస్తూ గమనించండి. ఇక్కడ ఒకే విషయాన్ని 4 సార్లు చెప్పబడింది, 4 గంటలు నొక్కి చెప్పబడింది. అర్థమైందా? మీకు అర్థం అవడానికి మరొకసారి జ్ఞాపకం చేస్తాను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. ఇలా అర్థం చేసుకుందాం. భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. భూమి దేవుని సన్నిధిలో ఎలా అయిపోయింది? పూర్తిగా చెడిపోయి ఉంది. దేవుని సన్నిధిలో భూమి యొక్క చిత్రపటం ఉంది అనుకుందాం. భూమి చిత్రపటం మ్యాప్ ఉంది అనుకుందాం. ఈ ప్రపంచం మ్యాప్ ఉంది దేవుని సన్నిధిలో. ఎక్కడెక్కడ బలత్కారం నిండిపోయిందో, పాపము నిండిపోయిందో అలా మనం బ్లాక్ మార్క్ చేస్తూ వచ్చాం. బ్లాక్ డాట్తో మార్క్ చేస్తూ వచ్చాం. అయితే నల్లని గుర్తులు వేస్తూ వచ్చాం. ఏమైంది? అంతా చెడిపోయిందంటే ఆ చిత్రపటం అంతా నల్లగా అయిపోయింది అన్నమాట. అటువంటి చెడిపోయిన లోకంలో నోవా దేవునితో నడిచాడు. ఎంత గొప్పగా నోవా జీవితం! 500 సంవత్సరాలు విశ్వాసంతో దేవునితో నడవడాన్ని బట్టి దేవుని కృపకు పాత్రుడయ్యాడు నోవా. లోకంతో కలవలేదు, లోకంతో సాంగత్యం చేయలేదు, లోకము నడిచినట్టే నేను నడుస్తాను అనలేదు, నేను ఒక్కడనే భక్తి ఏం చేస్తాను అనుకోలేదు. నోవా తన కుటుంబంతో భక్తి చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా? 500 సంవత్సరాలు దేవునితో నడవడమా? ఇంగ్లీష్లో రాయబడింది కరప్టెడ్ బిఫోర్ గాడ్, దేవుని ముందు చెడిపోయి ఉన్నది అని. దేవుని సన్నిధిలో అనగా దేవుని న్యాయము దృష్టిలో మానవుడు చెడిపోయాడు. రెండోది, భూలోకము బలత్కారముతో, వైలెన్స్తో నిండిపోయి ఉంది. ఇంకొక విషయం, వాస్తవంగా భూమి చెడిపోయిందంటే అందులో మంచి ఏమాత్రం లేదు. మంచి హరించుకుపోయింది. దాని రూపురేఖలు దేవుడు నిర్మించిన భూమి యొక్క రూపురేఖలకు భిన్నంగా ఉంది. మనుషులు తమ మార్గాన్ని తామే చెరిపివేసుకున్నారు. దీన్ని తెలుగు భాషలో ఇలా వర్ణించవచ్చు, తమ మార్గాన్ని తామే చెరిపివేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే తమ గొయ్యి తామే తవ్వుకొని దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. తమ గొయ్యను తామే తవ్వుకొని అందులో దూకి చావడానికి సిద్ధంగా ఉన్నారు. గొంతుకు ఉరేసుకొని ఒక పై స్తంభానికో లేదా పైదానికి కట్టి ఉరి బిగించుకొని కింద పీటేస్తారు కదా ఎక్కడానికి, ఆ పీటను కాలుతో తన్నినట్టు అనమాట. ఇది ఘోరమైన స్థితి వర్ణించడానికి. భూలోకం చెడిపోయింది, భూలోకం బలత్కారంతో నిండిపోయింది. అటువంటి దినాల్లో నోవా దేవునితో నడిచాడు. భూమి దేవుని దృష్టికి ఎలా ఉంది? బహువికారంగా, ఏమాత్రం మంచి కనబడనంత స్పష్టంగా దేవుడు చూశాడు. ఇంత ఘోరమైన స్థితిలో ఒక మానవుడు అక్కడ జీవిస్తూ తను కాపాడుకోవడం సాధ్యమేనా? సాధ్యం. నోవా జీవితం మనకు పాఠం నేర్పిస్తుంది. నోవా కృప పొందినవాడయ్యాడు. 500 సంవత్సరాలు దేవునితో నడిచి, 500 సంవత్సరాలు నిజంగా ఆలోచించండి. దేవునితో నడవడం మాత్రమే కాదు, దేవునికి నడుస్తూ నోవా దేవునికి విధేయత చూపాడు. విధేయత చూపాడు. ఆలోచించండి. ఎలా తెలుసా? భూమి చెడిపోయింది, భూమి బలత్కారంతో నిండిపోయింది. నోవా, భూమి అంతం వచ్చేసింది, నీ కొరకు చితిసారకపు మ్రానుతో వాడు తయారు చేసుకొని దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపాడు, విశ్వాసంతో స్పందించాడని మనం చూస్తాం. 6:9 దేవుడు రాబోయే తీర్పును గురించి చెప్పినప్పుడు
చూడండి, చూడండి ఆ రాబోయే తీర్పును గురించి చెప్పినప్పుడు స్పందించాడు నోవా. తన తరముల్లో నిందారహితుడు అయి ఉన్నావని. ఎంతగా అంటే హెబ్రీ విశ్వాస వీరుల పట్టిలో నోవా గురించి రాయబడిన మాటలు చాలా ఆసక్తి కలిగిస్తాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడే. అసలు అది వరకు చూడలేదు. జలప్రలయం అంటే తెలియదు, ఏం తెలియదు. పైనుంచి వర్షం కురవడం అంటే తెలియదు, కింద నుండి మంచు వచ్చి తడిచేది, వర్షమే తెలియదు. ఓడ కట్టమన్నప్పుడు ఓడెక్కడ కట్టాలి? సముద్ర ఒడ్డును కట్టాలి. కానీ ఒక ఇసుక ఎడారిలో, అరేబియా ఎడారిలో కడుతూ ఉన్నాడు నోవా ఓడని. ఇది కదా విశ్వాసం. అందుకే అంటున్నాడు అక్కడ, చూడండి, అది వరకు చూడని సంగతులను గురించి. అది వరకు చూడలేదు. జలప్రలయం అంటే ఏంటో తెలియదు. ఆ జలప్రలయం వచ్చి భూమి మీద నరుల అంతం వచ్చి ఎలా నరులు కొట్టుకుపోతారో తెలియదు. అంత జలప్రలయం ఎలా వస్తుందో దేవుని ఒక ప్రశ్న వేయలేదు. అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి, అది వరకు చూడలేదు. అబ్రహాము జీవితం కూడా ఇలాంటిదే కదా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు బయలుదేరాడు. వాక్యలో రాయబడింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అయినా బయలుదేరాడు. దేవుణ్ణి అడగలేదు. నోవాలాగా ఎక్కడికి వెళ్ళమంటావు? ఎంత దూరం? మేము వెళ్ళే స్థలం ఎలాంటిది? మాకు అన్ని ఇస్తావా? ఆ ప్రజలు మంచోళ్ళేనా? మేము సుఖంగా బ్రతుకుతామా? అడిగాడా? అడగలేదు. నోవా కూడా అది వరకు చూడని సంగతులు. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాల భక్తి చేస్తున్నాం కదా. ఒకవేళ దేవుడు నిన్ను ఏదైనా చేయమంటే చేయడానికి సిద్ధమేనా? సిద్ధం కాదు కదా. ప్రశ్నలు వేస్తాం. ఎన్నో మన మధ్యలో మెదులుతూ ఉంటాయి అనుమానాలు. ఇంకా దేవుని ప్రశ్నించే తత్వం పోలేదు. అనుమానించే తీరుతెన్నులు మానుకోలేదు. ఇంకా ప్రశ్నిస్తావు. ఇంకా నోవా చూడండి, అది వరకు చూడని సంగతులు. ప్రభా, జలప్రళయమా? అది ఎలాంటిది అన్నాడా? ఓడ కట్టు అంటే ఓడ నేనా? ఎట్ట కట్టాలి అన్నాడా? అంత పెద్ద ఓడ కట్టడం సాధ్యమా నాకు అన్నాడా? అనలేదు. ఒక్క మాట అన్న అడిగాడా? ఇదండి నోవా విశ్వాసం. కృప పొందెను. ఈరోజు నేను కూడా దేవునితో మనం ఆ రీతిగా నడవగలిగితే కృప పొందుతాం. మూడో విషయం, రక్షణ ఓడ నిర్మాత నోవా. మాట రాసుకోండి. రక్షణ అనే పదం చూస్తాం నోవా జీవితంలో. మూడో విషయం చెప్తున్నాను, రక్షణ. రక్షణ చూడండి, రక్షణ నిర్మాత అదే కదా. హెబ్రీ 11:7 నీ కొరకు చితిసారకపు రానుతో ఓడ తయారు చేసుకోమన్నప్పుడు ఆయన స్పందన మనకి ఇక్కడ కనిపిస్తుంది. 11:7 విశ్వాసమును బట్టి నోవా అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచెను. ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. జలప్రళయం వచ్చే సూచనలు ఏమాత్రం లేకపోయినా, అసాధ్యంగా కనిపించినా దేవుడు చెప్పిన మాటలు విని ముందడుగు వేశాడు. విశ్వాసానికి పునాదులు. చెడిపోయిన లోకము నుండి, చెడిపోయిన మనుషుల నుండి వేరు చేసి తను నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుకుంటాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. లోకం నుండి వేరు చేసుకుంటాడు. అయితే విశ్వాసం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. విశ్వాసమే దానికి ప్రవేశ రుసుమానాలు. విశ్వాసమే దానికి ప్రవేశ రుసుము. అది గుర్తుపెట్టుకోండి. జలప్రళయం వచ్చిన నోవహును కాపాడుతాడు. అగ్ని వచ్చిన లోతును కాపాడాడు. శత్రు సమూహాలు చుట్టుముట్టిన దావీదును కాపాడాడు. తన అద్భుత హస్తంతో దేవుడు తన బిడ్డల్ని చెడిపోయిన లోకము నుండి ఎప్పుడు కూడా కాపాడడానికి దేవుడు సంసిద్ధంగా ఉంటాడు. అవును, మనిషి నీతిమంతుడు అయ్యే కొద్దీ
ఆ వ్యక్తి జీవితంలో దేవుని కృప అంతకంతకు విస్తరిస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. చెట్టు వేరు భూమిలోకి దిగిపోయే కొలది ఆకులు ఏ రీతిగా పచ్చగా ఉంటాయో, అవును, దేవునిలో, విశ్వాస జీవితంలో, భక్తిలో లోనికి వెళ్ళే కొలది మనం సారము కలిగి దేవుని కొరకు నోవాలాగా పచ్చగా ఉంటాం. నోవా నీతిమంతుడు, నిందారహితుడు చేయడానికి దేవుడు చూడండి గమనించండి, నోవహును నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచేవాడిగా, విశ్వాసము కలిగిన వాడిగా గమనించండి, అలా సిద్ధపరచడానికి దేవుడు నోవా తండ్రిని, నోవా తాతని, ఆ ముందు తాత ముత్తాతల్ని దేవుడు సిద్ధం చేశాడు. వారి విశ్వాస హృదయము వారసత్వం నోవాకు వచ్చింది. ఎలా అంటే, లేకపోతే నోవా ఎలా నడుస్తాడు చెప్పండి. ఇక్కడ ఆసక్తికరమైన విషయాన్ని మనం చూస్తాం. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని సిద్ధం చేయడానికి, నోవాను సిద్ధం చేయడానికి దేవుడు తన తండ్రిని, తన తాతను వాడుకున్నాడు. జలప్రళయము తర్వాత నివసించబోయే భూమి, జలప్రళయం తర్వాత నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, 8 మందిని. ఆ తర్వాత జలప్రళయము తర్వాత నివసించబోయే భూమి నిష్కలంకంగా, నిర్దోషముగా ఉండడం కోసం దానిని నీటితో ముంచివేసి శుద్ధి చేసి కొత్త భూమిని నోవాకి ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు రక్షణ కార్యంలో ఈ 3 అంశాలు మనం చూస్తాం. క్రీస్తుని విశ్వసించడం ద్వారా మన ఆత్మలకు రక్షణ, మన ప్రాణదేహాలకు రక్షణ, తీర్పు అనంతరం కొత్త భూమి, ఆకాశం అనే అంశాలు ముడిపడి ఉన్నాయి. అదినాన నోవా ఓడను కట్టినట్టుగా, ఓడ నిర్మాత నోవా, రక్షణ ఓడ నిర్మాత నోవా, క్రీస్తు మన రక్షణకు ఓడ. అర్థమవుతుందా? నోవా ఓడ కట్టాడు, తన కుటుంబం రక్షణ కారణమయ్యాడు. ఇది ఆ క్రీస్తు ప్రభువే మన కొరకు చితిసారకపు రాను క్రీస్తును చూపిస్తూ ఉంది. ఆ ఓడగా మారాడని గుర్తుపెట్టుకోవాలి. గమనించారా? ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనం ముందు ఆ సమయంలో నోవహు తండ్రిని గురించి, నోవహు తాత గురించి మనం తెలుసుకుందాం. వారు జీవితాలు ఏ రీతిగా నోవా జీవితంలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయో. అందుకే నేను జ్ఞాపకం చేశాను, నోవహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవుని సన్నిధిలో నడిచేవాడిగా, ఆ రీతిగా విశ్వాసానికి వారసుడు అవడానికి వాళ్ళు ఏం చేశారో మనం ఆ విషయాలు కూడా తెలుసుకుంటాం. మనం ఇప్పుడు నోవా ఓడ కట్టమన్నప్పుడు దేవుడు చూడండి, ఓడ కట్టాడు. చూడండి, 120 సంవత్సరాలు సుదీర్ఘ కాలం తీసుకుంది. నిర్మించమని ఆజ్ఞాపించిన రోజు నుండే అతడు ఓడ యొక్క నిర్మాణాన్ని అవిశ్రాంతంగా పని ప్రారంభించాడు. ఆయన ఓడను కట్టడం ప్రారంభించాడు. అవును, ఈ పని ఎక్కడ జరిగింది? సముద్ర పొడ్డున జరిగిందా? కాదు, మైదానంలో జరిగింది. సమీపంలో అక్కడ చూడండి, ఓడ కట్టే ప్రాంతానికి సమీపంలో సముద్రమే లేదు. సముద్రము లేని చోట ఓడ నిర్మాణమా? ఒక్కసారి ఊహించండి. అంత పెద్ద ఓడ నిర్మాణం ఎంత భారీ పనో కదా, ఆలోచించండి. ఎంత ఖర్చు ఓడ నిర్మాణం. 120 సంవత్సరాలు ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈ 120 సంవత్సరాలు మరి ఓడ కట్టడానికి నోవా ఆయన 3 కుమారులతో అవుతుందా? లేదు కదా, పనివారిని పెట్టుకోవాలి కదా, వచ్చుంటారు కదా. ఆ పనివారు నోవాని ఈ 120 సంవత్సరాలు ఏమడిగి ఉంటారు చెప్పండి? విసికించి ఉండరా? ఎన్ని ప్రశ్నల్లో ఈరోజు ఒకవేళ ఆ పనులలో నీవు నేనున్న మనం కూడా భయంకరంగా విసికించి ఉండేవాళ్ళం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నోవాని విసికించారు, విసికించకుండా ఉంటారా? ఈ ఓడ ఎందుకు? ఈ ఓడ కట్టమని నీకు ఎవరు చెప్పారు? జలప్రళయం వస్తుందా? అదేంటి, అది ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఎప్పుడు వచ్చిన దాఖలు లేవే. దేవుడు చెప్పాడా? ఎలా చెప్పాడు నీకు? ఇక్కడ కట్టమన్నాడా? ఓడ ఎక్కడ కట్టాలి? సముద్ర పొట్టును కదా, నీరు వస్తే కదా. ఇంత పెద్ద ఓడ ఈ ఇసుకలో ఏళ్ళ ఇచ్చిద్ది? ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, అప్పటికి వాన కురియలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. ఇది తెలుసు వాళ్ళకి. నోవహు దినాల్లో
వర్షము పడిన దాఖలు లేవు, సూచనలు లేవు, ఆనవాళ్లే లేవు. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని ద్వారా హెచ్చరిక చేయబడ్డాడు. అయితే వాక్యానికి భావన ఏమిటో ఇదే మనం స్పష్టంగా చూస్తున్నాం. అది వరకు చూడలేదు, ఇప్పుడు చూశాడు ఆయన విశ్వాస నేత్రాలతో. వర్షాన్ని చూడకపోయినా, జలప్రళయం గురించి తను ఎప్పుడు వినకపోయినా దేవుని మాటలు నమ్మాడు. ఇదే విశ్వాస లక్షణం. వివరించలేని వాటిని నమ్మడం, కళ్ళతో చూడకపోయినా నమ్మడం, అదృశ్యమైన వాటిని చూడడం. అప్పటికి వర్షం కురియనే లేదు, ఆకాశము నుండి ఒక్క చుక్క రాలలేదు. అయితే వస్తుంది ఆ జలప్రళయం అని చెప్పాడు. ఆకాశము నుండి నీళ్లు కురుస్తాయని నోహు చెప్తే బహుశా ప్రజలు నవ్వి ఉండాలి, హేళన చేసి ఉండాలి. ఎందుకంటే నోవహు చెప్పిన మాటలు హేతుబద్ధంగా నమ్మశక్యంగా లేవు కాబట్టి కదా. విసిగించుంటారా నోవాని? ఎంతగా విసిగించుంటారా చెప్పండి. నోవహుకి వైరాగ్యం పట్టింది అనుకొని ఉంటారు, నోవహుకి పిచ్చి పట్టింది అనుకొని ఉంటారు. నోహు వాడగడుతుంటే ఆ ముసలాయన ఇదేంటి, ఆ కొడుకులు వాళ్ళ నాన్నకి ఎవరు ఎదురు తిరగట్లేదు, వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటున్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, శ్రమ కోర్చి ఓడ కడుతున్నారని ప్రతిరోజు నోవా గురించే ముచ్చట్లు, నోవా గురించే మాటలు ఆలోచించండి. అయినా నోవా పట్టించుకోలేదు. అందుకే ప్రభు చెప్పాడు, నీ రాకడకు సూచనలు ఏమిటి అన్నప్పుడు నోవహు ఓడలోకి వెళ్ళు దినం వరకు అన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుతూ చాగుచూ పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిరి, అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను అన్నాడు. నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు అంటే ఏంటి? 120 సంవత్సరాలు నుండి నోవా చెప్తూనే ఉన్నాడు కదా వారి మీద. చూడండి, మన మీద నేరస్థాపన చేస్తున్నాడని మనం చదువుకున్నాం. ఇక్కడ నేరస్థాపన చేయడం వాళ్ళు చెప్తూనే ఉన్నాడు. రక్షణ ఓడ నిర్మాత నోవా దాని విషయం దేవుడు తనకు చెప్పిన విషయాలు చెప్తూనే ఉన్నాడు, ఎవరు ఖాతరు చేయలేదు. అందుకే నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు. ఎంతగా చెడిపోయిందో చూడండి భూమి, ఎంత బలత్కారంతో నిండిపోయిందో చూడండి. ఇక్కడ నోవహు నీతిమంతుడని తెలుసు, నోవహు దేవునితో నడిచాడని తెలుసు, నోవహు ప్రవర్తన తెలిసి కూడా నోవా చెప్పిన మాట వినలేదు. ఓడలోకి వెళ్ళు దినం వరకు అంటే ఆ రోజు వరకు కూడా నోవాని పిచ్చోడిగా చూశారు, వెర్రివాడిగా చూశారు. నోవహుకి వైరాగ్యం వచ్చిందని చూసుకున్నారు. నోవా వారి అపహాస్యానికి ఒక హేళనగా మారుండాలి. ఆ ఓడ కట్టడానికి చాలామంది పనివాళ్ళు వచ్చి ఉండాలి, పని చేస్తున్నారు. నోవా కనిపించినప్పుడల్లా విసిగించుంటారు. నోవానే విసిగించుంటారంటే ఆ కుటుంబాన్ని విసిగించుంటారా? అవును, నోవహు కాలంలో ఉన్నట్టే ఈ కాలంలో కూడా జరగడం లేదా? ఆలోచించండి. నోవహు దినాల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినాల్లో అలాగే ఉంటుంది. జలప్రళయమునకు ముందటి దినాల్లో నోవహు వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు ఉన్నారని. అవును, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-47 వచనాలు 37-42 వరకు చదివినప్పుడు జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఏ రీతిగా ఉన్నారు అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. కాబట్టి ఏ దినాన ప్రభు వస్తాడో మీకు తెలియదు. నిజంగా ఆలోచించినప్పుడు నోవహు దినాల్లో ఎలా ఉందో నేటి దినాల్లో కూడా అలాగే ఉందని గుర్తుపెట్టుకోవాలి. అవును కదా. నేటి దినాన మనుషులకి హేళన సువార్త అంటే, రాకడ రాబోతుంది అంటే హేళన, తిరస్కారం, హాస్యం. మా చిన్నతనం నుండి వింటున్నాం, ఆ దాఖలాలు ఏవి లేవే. ఆలోచించండి. ఈరోజు వాక్యం వింటుంది నీ జీవితంలో. భూమి మీద పరిస్థితులు చూడు. నోవహు దినాలు లాంటి దినాలు. నోవహు 127 సంవత్సరాలు విశ్వాసిగా ఉండి సువార్తను ఓపికతో ప్రకటించాడు. అవును, ఓపికతో. నిజంగా ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేటి దినాన సువార్తను ప్రకటించే సువార్థికులు, దేవుని సేవకులకి నోవా జీవితం ఒక సవాలు. 120 సంవత్సరాలు ఆయన ఓపిక ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు
ఈ 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల జీవితంలో దేవుని కొరకు సువార్త పరిచారకుడుగా నువ్వు పడుతున్న ప్రయాస ఎంత? ఇది సువార్థికులకే కాదు, ప్రతి ఒక్క రక్షణ పొందిన వ్యక్తికి దేవుడిచ్చిన బాధ్యత. బూదిగంతముల వరకు ఆయన కొరకు సాక్షులుగా మనం ఉండాలి. మన బాధ్యత ఎంత? క్రీస్తు కొరకు నువ్వు పడుతున్న ప్రయాస ఎంత? మీరు ఆలోచించండి. ఏం చేస్తున్నారు మీరు? ఒక ఆత్మని రక్షించారా? ఈ కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు కదా, విమోచన క్రైదనముగా తను అప్పగించుకున్నాడు. ఏం చేశారు మీరు? ఒక ఆత్మని రక్షించారా? క్రీస్తు పక్షముగా శ్రమపడి సువార్త ప్రకటనలో పరిచర్యలో మీరు భాగస్వాములయ్యారా? అవ్వలేదు కదా. ఇకనైనా చేయండి. నోవా సువార్థికుడు. సువార్త. నోవా బాప్తీసం పొందెను. ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. బాప్తీసం పొందిన నోవా, కృపచేతను దేవుని వాక్యము చేతను నోవా కృప పొందాడు. నీతిమంతుడుగా దేవునితో నడిచాడు, సాక్ష్యం పొందాడు. దేవుని వాక్యము ఆజ్ఞకు విధేయుడై ఒక బృహత్తర ప్రణాళిక ఓడను నిర్మించగలిగాడు. తన కుటుంబాన్నే కాదు, వాస్తవంగా 120 సంవత్సరాలు చెప్పిన మాట చెప్తూనే ఉన్నాడు. జలప్రళయం రాబోతుంది, నాశనం రాబోతుంది, భూమి మీద నరుల అంతం వచ్చింది, రండి ఓడలోకి రండి, జలప్రళయం రాబోతుంది అని. ఎవరు వినలేదు. నోవా ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపు వేశాడు. గమనించండి, పైన ఆకాశ తూములు విప్పబడ్డాయి, కింద దేవుడు తూములను తీశాడు. జలప్రళయం చూడండి. పైన ప్రచండమైన వర్షం ఒత్తిడికి కిందనున్న జలాల అలల తాకిడికి తట్టుకునేలా ఓడను నిర్మించే జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. ఆ కొలతలు దేవుడే ఇచ్చాడు. అటువంటి జ్ఞానం కృప పొందిన నోవాకు దేవుడిచ్చాడు. మీరు ఆలోచించండి. అతడు నోవా ఓడ పైన ప్రచండమైన జలాలు, కింద అలలు, మధ్య ఉంది, అనగా జలాల మధ్య ఓడ ఉంది. 40 దినాలు, అవును కదా, జలాల మధ్య ఓడ 40 దినాలు. నేనంటాను ఈ యొక్క నోవా బాప్తిసం పొందుతూనే ఉన్నాడు 40 దినాలు. పైన నీళ్లు, కింద నీళ్లు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 40 దినాలు అతడు సమాధిలో ఉన్నట్టే లెక్క. అవును కదా, ఓడలో ఉన్నాడు. ఓడ పైన కింద జలాల్లో నిండిపోయింది. ఆ ఓడ నీట మునిగే ఉన్నాడు. తన మట్టుకు తాను, గమనించండి, తన మట్టుకు తాను జీవిస్తూనే లోకము దృష్టిలో చనిపోయిన వాడిగా, చనిపోయిన వాడితో సమానంగా ఉన్నాడు నోవా. తన మట్టుకు తాను జీవిస్తూ ఉన్నాడు. అవును, లోకంలో అందరూ చనిపోయిన దేవుని కృపను బట్టి తిరిగి జన్మించిన అనుభవంతో బాప్తిస్మము సాదృశ్యంగా నిలిచాడు. అద్భుతం కదా. లోకంలో అందరూ చనిపోయినా బాప్తిసం పొందాడు నోవా. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నోవా జీవితం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏమనాలి? అవును, బాప్తిసం పొందిన నోవా. చూడండి, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ అరణ్యంలో ఆత్మ బాప్తిసం పొందాడు. కృప, రక్షణ, బాప్తిస్మం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కొత్త నిబంధనకి పరిమితము అనుకుంటారు. కాదు. కానీ వాస్తవానికి పాత నిబంధన బంధంలో ఇజ్రాయేలుల ద్వారా దేవుడు ఈ కార్యాలు, చూడండి, సర్వలోకానికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవుడు ఆ సంతతిని వాడుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేలీల ద్వారా దేవుడు కృపా ద్వారాన్ని తెరిచాడు. కొత్త నిబంధనలో క్రీస్తు సంఘం చేసే పని మూలంగా సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? మీరు ఈ మాటలు రాసుకోండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి కొత్త నిబంధనకి పరిమితం కాదు. కృప, రక్షణ, బాప్తిస్మము కొత్త నిబంధనకి పరిమితం కాదు. కానీ వాస్తవానికి పాత నిబంధనలో ఇజ్రాయెల్ ద్వారా మిగిలిన దేశాలు రక్షణ ఎదగడానికి కృపా ద్వారాన్ని తెరిచాడు. కొత్త నిబంధనలో క్రీస్తు సంఘము చేసే పని మూలంగా సర్వలోకానికి రక్షించడానికి దేవుడు కృపా కార్యాలయం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి జలప్రళయం గురించి నేను జ్ఞాపకం చేశాను. తన పితరులను
దేవుడు నోవహుకి చూడండి విశ్వాసానికి వారసుడు. నోవహు పితరుల మరణత జలప్రళయం గురించి హనోకు కుమారుడు మెతుషుల లెమెకు, ఆ తర్వాత నోవా వరస ఇది కదా. హనోకు కుమారుడు మెతుషుల లెమెకు నోవహు ఒక్కడే 120 సంవత్సరాలకు దేవుని తీర్పును గురించి ప్రకటించాడు. ఇక్కడ మనం గమనించాలి, నోవా ఈ యొక్క హనోకు తన కుమారుడికి పేరు పెట్టాడు. ఏంటి? మెతుషుల. జాగ్రత్త వినండి. మెతుషుల అంటే అతని మరణము తర్వాత జరుగునుగాక అని అర్థం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే అతడి మరణం తర్వాత ఏం జరగాలి? జలప్రళయం రావాలి, దేవుని తీర్పు రావాలి. అంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. హనోకుకి ఆ తీర్పును గురించి దేవుడు తెలియజేసి ఉండాలి. అసలు వాస్తవంగా హనోకు ప్రవక్త. హనోకు ఆదాము నుండి 7వ తరం వాడు. హనోకు ప్రవచించను 2వ రాకడ గురించి కూడా ప్రవచించాడు ఈ యొక్క హనోకు ప్రతిష్ఠితుడు. హనోకు కూడా దేవునితో నడిచినవాడు. హనోకు దేవునికి ఇష్టడై ఉండెను, అతడు దేవుడు కొనిపోయాను. హనోకు దేవుడు కొనిపోబడక ముందు హనోకు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యం పొందాను. ఇక్కడ గమనించండి, హనోకుకి దేవుడు ముందుగానే తెలియజేసి ఉండాలి ఈ జలప్రళయాన్ని గురించి. అందుకే కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుకు ఆ పేరు పెట్టాడు. ఏంటంటే ఆ కొడుకు పేరు ఏంటంటే అతడు మరణించిన తర్వాత అది పంపబడును, అంటే జలప్రళయం. అర్థమైందా? ఇక్కడ మీరు ఒక ఆసక్తికరమైన విషయం, బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వాడు మెతుషల. 969 సంవత్సరాలు బ్రతికాడు. అనగా జలప్రళయము గురించి ముందుగా ఎరిగిన హనోకు తన కుమారుడికి మెతుషుల అని పేరు పెట్టాడు. ఇక్కడ ఎందుకు మెతుషుల అని పేరు పెట్టాడంటే 2 విషయాలనే జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఆ మాట రాసుకోండి. 2 విషయాలు. మొట్టమొదటిది, హనోకు మెతుషుల బ్రతికినంత కాలం దేవుని ఉగ్రత, దేవుని తీర్పు భూమి మీద రాకూడదని కోరుకున్నాడు, లేదా దేవుడు ఆ రీతికి అతనికి బయలుపరిచాడు. మెతుషుల బ్రతికినంత కాలం దేవుడు పంపాలనుకున్న తీర్పు, ఆ ఉగ్రత రాకూడదని కోరుకున్నాడు. మొట్టమొదటి విషయం. రెండవది, మెతుషల 969 సంవత్సరాలకు బ్రతికినంత కాలం జలప్రళయం రాలేదు. ఇది దేవుని దీర్ఘశాంతానికి గుర్తు. అవునండి, దేవుని దీర్ఘశాంతం. అంతకాలం ఎందుకు బ్రతికాడంటే దేవుడు అతని మరణం తర్వాత రాకూడదని పేరు పెట్టబడింది కాబట్టి అతని ఆయుష్ను పొడిగించడం ద్వారా దేవుడు తన సుదీర్ఘమైన ఆయన ఓపిక, ఆయన దీర్ఘశాంతాన్ని నశించిన మానవుల జీవితంలో ఆయన కనపరిచాడు. ఒక దుష్టుడు తన దుర్మార్గతలో నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఇష్టమై ఉన్నది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యించేవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇదండి మెతుషుల అంత ఆయుష్ను పొడిగించడానికి. ఒకవేళ చూడండి, మెతుషుల ఆయుష్ను దేవుడు 500కే కుదించాడు అనుకోండి, 969 సంవత్సరాలు, అందులో 469 సంవత్సరాలు తీసేస్తాం అంటే జలప్రళయం 469 సంవత్సరాలకు ముందే వచ్చేది. స్పష్టంగా అర్థమైందా? అతని ఆయుష్ను పొడిగించటం ద్వారా దేవుడు తన దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. కాబట్టి చూడండి, నోవహు దినాలు లాంటి దినాలు నేటి దినాలు కూడా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తన తీర్పును గురించి? అవును, ఎవ్వరూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? నోవహు గురించి ఎన్నోసార్లు విన్నాం. మరొక శ్రేష్టమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జీవజల ఊట. నిజంగా దేవుని ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్పవి చూడండి. అందుకే కదా బైబిల్ చదివేటప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం కీర్తనకారుల్లాగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. ఆ సమయంలో తీర్పును పంపించటానికి దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించాడు. దానికి ప్రతిగా మెతుషుల చూడండి, దేవుడు పితరులను వారుకున్నట్లుగా మెతుషుల 969 సంవత్సరాలు అనగా అతడు ఆయుష్ పొడిగించటంలో
దేవుడు తన తీర్పును భూమి మీద కుమ్మరించక చివరికి చూడండి, ఆ తరంలో నోవా నిందారహితుడిగా కనిపించటం. మెతుషుల మళ్ళీ లెమెకు కూడా తక్కువ బ్రతికాడా? 770 ఏళ్ళు బ్రతికాడు. లెమెకు తర్వాత మళ్ళీ నోవా 500 ఏళ్ళు. చూడండి, ఓడ కట్టేటప్పటికి మనం ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తాం. ఓడ చూడండి, అతడు 182 సంవత్సరాలు అప్పుడు బ్రతికాడు. అవును కదా? 500 ఏళ్ళు దేవుని ఎడల కృప పొందడం అంటే మాటల. ఈ సంవత్సరాలన్నీ లెక్క పెడితే మనకేమర్థం అవుతుంది? దేవుని దీర్ఘశాంతం మానవ జీవితాల్లో అర్థమవుతుంది. కాబట్టి నేటి దినాలు కూడా చాలామంది ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన తీర్పును ఆలస్యం చేయవాడు కాదు. దుష్టుడు తన దుర్మార్గతలో నశించిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టము లేదు అంటున్నాడు. కాబట్టి నేటి దినాల పరిస్థితులు చూడండి, భూమి మీద ఎక్కడ చూసినా పాపం, బలత్కారం నిండిపోయింది. ముఖ్యంగా విస్తారమైన జనసంఖ్య భూమి మీద జరుగుతుంది. నోవహు దినాలు లాంటి దినాలు. దాదాపు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయిపోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 800 కోట్ల మంది జనాభా. నోవహు దినాలు లాంటి దినాలు. ఆదికాండం 1:28లో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అనేది. చూడండి, ఆలోచించండి, భూమి మీద నరులు విస్తరించారని ఆదికాండం 6:1లో చూస్తాం. అదే సమయంలో సాతాను తన కార్యాలను విజృంభించే మనుషులను పాపం వైపు పరుగులు తీయిస్తున్నాడు. ఆదికాండం 6:1లో భూమి మీద మనుషుల యొక్క దుర్మార్గత, పాపము, దుష్టత్వం, అక్రమము పెచ్చుమిరిపోయింది. ఆదికాండం 6:5-11లో భూమి మీద నరులు తమ మార్గాన్ని చెరిపివేసుకొని దుష్టత్వంతో నింపివేసినప్పుడు నరులను చేసినందుకు దేవుడు సంతాపడ్డాడు, నొచ్చుకున్నాడు అని చూస్తున్నాం మనం ఆదికాండం 6:6 కాబట్టి సంతాపము అనే పదం తెలుగులో రెపెంటెడ్ అని ఉంది. ఇంగ్లీష్లో మనం ఆ విషయాన్ని చూస్తాం. తెలుగులో సంతాపం, ఇంగ్లీష్లో రెపెంటెడ్ అంటాం. హిబ్రూ భాషలో నెఖం అంటారు, ఒత్తుక. నెఖం అంటారు, ఒత్తుక హిబ్రూ భాషలో. గ్రీక్ భాషలో అయితే మెటానోయా అంటారు. అంటే దేవుని మనోగతం అనగా ఆయన హృదయం యొక్క స్థితి ఇక్కడ వర్ణించబడింది. ఈ మాటలో సంపూర్ణ అర్థం ఏంటంటే భూమి మీద సృజించబడినప్పుడు మహిమను కోల్పోయి దేవుని మాత్రం ఆదరణను, ఓదార్పును కలిగించడం లేదని అర్థం. దేవునికి ఓదార్పు లేదు వాళ్ళని చూసినప్పుడు, దేవునికి ఆదరణ లేదు అనే పదాన్ని వాడారు. నెఖం, మెటానోయా అనే పదాలు వాడబడ్డాయి. అవును, మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో తీర్పు రావద్దా? తీర్పు తప్పదు కదా. అవును, ఆ కారణం చేత దేవుడు జల ప్రళయము ద్వారా భూమి మీద ఉన్న సమస్తానికి తీర్పు తీర్చాడు. నోవహు ఓడ నిర్మాతగా తీర్పు తీర్చాడు. ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. దేవుడు తన సమస్త కార్యాన్ని పూర్తి చేశాడు. జల ప్రళయం భూమికి, మనిషికి తీర్పు తీర్చబడింది. జలప్రళయం అదే రీతిగా శిలువ కార్యం పాపానికి, మరణానికి తీర్పు తీర్చింది. జలప్రళయము తర్వాత కొత్త సృష్టిని దేవుడు చేసి నోవహుతో నిబంధన చేశాడు. అదే కదా నిబంధనకు గుర్తుగా. ఇంకకు ముందే అన్నాడు, ఇటువంటి ప్రపంచిక సార్వత్రిక జలప్రళయముతో భూమికి తీర్పు తీర్చను, అగ్నితో తీర్పు తీర్చపడదు అని దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. 2 పేతురు పత్రిక 3 చదవండి. మొదటి 13 వచనాలు. నరుని రక్తానికి ప్రతిగా నరుని రక్తం చిందించబడాలి. భూమి నిలిచి ఉన్నంతకాలం కోతకాలం, శీతోష్ణ స్థితి కాలాలు, వేసవి కాలాలు, రాత్రింబవళ్లను ఉండక మానవు, పశువులు, పక్షులకు, పురుగులకు, మనుషుల వలన భయము, బెదిరింపులు ఉంటాయి. ఆ తర్వాత శ్రేష్టమైనది అప్పుడే మనకు లభించింది. మనిషి మాంసాహారము తినుటకు మనుషులకు అనుమతి ఇవ్వబడింది. జలప్రళయం తర్వాత దేవుడు చేసిన ఆ నిబంధనలు. కాబట్టి శిలువ కార్యానికి ముందే శిష్యులకు తన యందు విశ్వాసం ఉంచిన వారికి కొత్త నిబంధన దేవుడు దయచేయడం చూస్తాం. మత్తయి సువార్త 26 27-28 వచనాలు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 11, 24-25 వచనాలు. కాబట్టి క్రీస్తు నందు వారి నూతన సృష్టిగా చేశాడు. అదే కదా, ఎవరైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి ఇక్కడ నోవా ఈ 6 విషయాల్లో దేవునికి సూచనగా, యేసుక్రీస్తుకి ఛాయగా మనకు కనిపిస్తున్నాడు.
విశ్రాంతి విశ్రాంతి నెమ్మదికి కారణమయ్యాడు. కృప పొందిన వాడయ్యాడు. 120 సంవత్సరాలు సువార్త చెప్పేవాడిగా, దానికి రక్షణ ఓడ నిర్మాతగా రక్షణకి. ఇక 6వది బాప్తీసం పొందినట్లుగా మనం చూసాం. ఇక 6వ విషయం ఇప్పుడు తీర్పును గురించి తీసాం. అరారాతు పర్వతంపై నిలవడం, యేసుక్రీస్తు ఆ శిలువ యాగానికి గుర్తుగా మనం ఆ విషయాలు చూసాం. ఇప్పుడు చివరిగా నోవా జీవితంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. అరారాతు పర్వతం మీద ఓడ నిలబడింది. వారు వెలుపులకు వచ్చిన తర్వాత దేవుడు ఆ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దాన్ని లోబరుచుకొనండి అని దేవుడు చెప్పాడు. అయితే చూడండి, 9వ అధ్యాయం 18, 19 వచనాలు. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు హాము, షేము, యాపేతును, ఆ మాటలు చూస్తాం. వారి సంతానాన్ని ఇక 20వ వచనం. నోవహు వ్యవసాయము చేయమని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. యొక్క విషయంలో చూడండి, నోవహులో అవిధేయత కనిపిస్తూ ఉంది. తోటేశాడు, ద్రాక్ష తోట, ద్రాక్షరసం తాగాడు, మత్తుడయ్యాడు, తన వస్త్రాన్ని తొలగించుకొని దిగంబరయ్యాడు. ఇది నోవహు జీవితంలో. చూడండి, ఇప్పుడు నోవహు జీవితంలో యేసుక్రీస్తు జీవితాన్ని రెండింటిని 6 పోలికలు చూసాం. ఇక్కడ 2 బద్ధ విరోధమైన లక్షణాలు, యేసుక్రీస్తులో విధేయత, నోవహు జీవితంలో అవిధేయత చూస్తున్నాం ఈ ఒక్క విషయంలో. అందుకే అసంపూర్ణ నిఘంటువు అని చూస్తాం. దేవుని కృప పొందిన నోవా ఏమయ్యాడు? పతనమయ్యాడు. ఎలా? ద్రాక్ష తోట వేసుకొని తాను నాటుకొని పెంచుకున్న ద్రాక్ష తోటలో పండిన ద్రాక్ష రసాన్ని ఏం చేశాడు? తాగి మత్తుడై దిగంబరైపోయాడు. ద్రాక్ష రసము చేత తన రక్తాన్ని కలుషితం చేసుకున్నాడు నోవా. ద్రాక్ష రసం చేత తన రక్తాన్ని కలుషితం చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? నోయేమో మత్తుడై వస్త్రాన్ని తొలగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించి దాన్ని ద్రాక్షరసముగా మార్చి మన జీవితాలను శుద్ధి చేశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచింది. నోహుల విధేయత, క్రీస్తులో విధేయత. తన వస్త్రాన్ని నోవా తొలగించేసుకున్నాడు మత్తుడై. కానీ క్రీస్తు ప్రభువారు తన వస్త్రాన్ని అక్రమారులు పంచుకోవడానికి చీట్లు వేసుకున్నాడు. తన వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రంగా మార్చాడు. నోవహు అవిధేయుడై అసంపూర్ణుడుగా మారితే క్రీస్తు సమస్త విషయములలో సంపూర్ణుడై దేవుని కుడి పార్శాన ఉన్నాడు. అర్థమైంది కదా? ద్రాక్ష తోట వేశాడు, ద్రాక్షారసం తాగాడు, మత్తుడయ్యాడు, తన రక్తాన్ని అపవిత్రం చేసుకున్నాడు, వస్త్రం తొలగించుకున్నాడు, అవిధేయుడయ్యాడు. క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించి ద్రాక్షరసముగా మనకిచ్చి ప్రతి పాపము నుండి మనం శుద్ధులుగా చేశాడు. నోహు వస్త్రాన్ని తొలగించుకున్నాడు. క్రీస్తు ప్రభు తన వస్త్రాన్ని మనకిచ్చి రక్షణ వస్త్రంగా మార్చాడని గుర్తుపెట్టుకోవాలి. నోవహు, జాగ్రత్తగా వినండి, మీరు రాసుకోండి ఈ మాటలు. 950 సంవత్సరాలు బ్రతికాడు. మీరు ఈ మాటలు రాసుకోవాలి. 950 సంవత్సరాలు బ్రతికాడు. అయితే చివరి 350 సంవత్సరాల అతని జీవితం నుండి మనం నేర్చుకునేది ఏది కూడా లేదు. నోవా 950 సంవత్సరాలు బ్రతికాడు. చివరి 350 సంవత్సరాలు అతని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిందే ఏది కూడా లేదు. అందుకే పౌలు గారు అంటాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమోనని నా శరీరము నలగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. నోవహు జీవితంలో చివరి 350 సంవత్సరాలు ఏది కూడా లేదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే క్రీస్తు ప్రభు తను భూమి మీద పుట్టిన దగ్గర నుండి నా తండ్రి పనుల మీద నున్నానని మీకు తెలియదా? 12 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేములో పస్కాకు వెళ్ళి యేసయ్య తమతో ఉన్నాడని ఒక దిన ప్రయాణం అంతా కూడా వారు ప్రయాణం చేసి యేసయ్య తమతో లేడు తిరిగి వచ్చినప్పుడు దేవాలయంలో ఉన్నాడు. ప్రభు అన్నమాట, నా తండ్రి పనుల మీద ఉన్నానని తెలీదా అంటున్నాడు. తండ్రి పనులు, తండ్రి నువ్వు నా చేతికి అప్పగించిన పని అంటున్నాడు. నా తండ్రి పని నెరవేర్చుట నాకు ఆహారం పానీయమై ఉంది అన్నాడు. అవును కదా? నోవహు సంపూర్ణ సాక్ష్యం పొందలేదు. చివరి విషయంలో క్రీస్తు తాను బ్రతికినంత కాలం సాక్ష్యం కలిగి జీవించడం మాత్రమే కాదు,
తన సాక్ష్య జీవితం మార్గము, సత్యము, జీవమై సంపూర్ణత్వానికి ఒకే ఒక దిక్సూచిగా మిగిలింది. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు, చాలినవాడు, సంపూర్ణుడు క్రీస్తు ప్రభు జీవితమే. అందుకే నోవహు జీవితం ఈ ఒక్క విషయంలో మనకు అసంపూర్ణంగా మిగిలిపోయాడు. క్రీస్తు అయితే సంపూర్ణంగా మిగిలిపోయాడు. అందుకే నేను పేరు పెట్టాను, నోవా యేసుక్రీస్తు అసంపూర్ణ నిఘంటువు, కానీ క్రీస్తు ప్రభు సంపూర్ణుడు. ఆయన ఈ వాక్యం ద్వారా ఆలోచించండి. నోవా జీవితం చాలా గొప్పది కదా, కానీ చివరి సమయంలో అతడు అవిధేయతను చూయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా పౌలు గారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. పౌలు గారు అంత వ్యక్తి, గొప్ప వ్యక్తి, శరీరాన్ని నలగొట్టుకోవటం అన్న ఆవశ్యకతను మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త. ఈ వాక్యం ద్వారా మీ జీవితాన్ని సరిచేయబడాలి. ఏ విషయంలో తప్పిపోతున్నాం? భక్తి జీవితంలో చాలా సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, కానీ ఒక్క విషయం చాలు తప్పిపోవడానికి. జాగ్రత్త. అనుదిన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకోవటం. అవిధేయత, అక్రమం మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయేమో, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగిస్తున్నామేమో, మనకు తెలిసి తెలియక ఒక్కొక్కసారి ఈ లోకయాత్రలో ప్రయాణము చేయించు ఉన్నప్పుడు, యాత్ర చేయించు ఉన్నప్పుడు మన జీవితంలో తెలియక ఏ విషయంలో దారి తప్పిపోతున్నామో దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నోవా ఒక్క విషయంలో 6 విషయాల్లో అద్భుతంగా కనిపించాడు, కానీ 7వ విషయంలో అతడు అవిధేయుడిగా కనిపించాడు. విధేయత విషయం. క్రీస్తు పరిపూర్ణుడు. క్రీస్తు మన ముందున్నాడు. ఆయన నడిచినట్టు నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు ప్రభువా. నోవా తన జీవితం మా ముందు ఉంచారు ప్రభువా. 6 విషయాల్లో విశ్రాంతి, కృప, సువార్త, రక్షణ, బాప్తిస్మము, తీర్పు ఇవి నెరవేరాయి. కానీ చివరి విషయంలో, విధేయత విషయంలో అతడు ప్రభువా మాకు పాఠం నేర్పించలేకపోయాడు. అందుకే అసంపూర్ణ నిఘంటువుగా ఉన్నాడు. ప్రభువా మీరైతే అలా కాదు. మీరు ప్రభువా భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తానికి లోబడిన వాడి విధేయుడిగా ప్రభువా మీ శ్రేష్టమైన జీవితాన్ని మా ముందు కనపరిచినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న మీ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పారు. ప్రతి విషయాన్ని మా హృదయంలో మేము భద్రం చేసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రియ బిడ్డలు వారి కుటుంబాలను దీవించండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోను. దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.